హాయ్ అండి అందరికీ. మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు కష్టాలు రాగానే వెంటనే వదిలేస్తుంటాం కదా. కానీ సక్సెస్ సాధించిన వాళ్ళందరిలో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది. అదేంటో తెలుసా? ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అనుకున్నది సాధించే వరకు మొండిగా ముందుకు వెళ్తారు. ఈ పట్టుదలనే ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఆ పదమే పెర్సీవరెన్స్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. దీన్ని మనం ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుంటే దీని డెఫినేషన్ ఏంటంటే కాన్స్టెంట్ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్ అని. అంటే ఇది కష్టాలు, వైఫల్యాలు, అడ్డంకులు వచ్చినప్పుడు కూడా ఓర్పుగా, ధైర్యంగా, లక్ష్యాన్ని వదులుకోకుండా కొనసాగే గుణాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఎంత ఆలస్యమైనా సరే వెనకడుగనేది వేయకుండా నిలబడడమే ఈ పెర్సివరెన్స్. ఓటమి పలకరించినా సరే మళ్ళీ ప్రయత్నించే గుణం అన్నమాట ఇది. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే హర్ పెర్సివరెన్స్ హెల్ప్డ్ హెర్ పాస్ ద టఫ్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ట్వైస్. అంటే రెండుసార్లు ఫెయిల్ అయినా ఆమె సహనం లేదా ఓర్పు వల్ల కష్టమైన పరీక్షల్లో పాస్ అయింది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.